నీ హావ్ ఫైనల్లీ ఇంట్లోకి అయితే కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే కొనుక్కోవడానికి ఈరోజు తీరిక దొరికిందనమాట. తీరిక్కడికి వస్తే ఇది ఒక్క షాప్ కాదు, హోల్ మాల్ మొత్తం ఇలా కిచెన్ ఐటమ్స్కి అయితే డెడికేట్ చేసేసారు. కానీ ఇక్కడికి రాగానే అసలు ఆ గాజు ఐటమ్స్ ఆ కలర్స్కి అయితే ఎంట్రన్స్లోనే అసలు ఎంత మంచి హ్యాపీ అనే ఫీలింగ్ వస్తుందంటే, అండ్ ఎస్పెషల్లీ ఇన్ని గాజు ఐటమ్స్ అయితే నేను ఎప్పుడూ ఒక్క చోట అయితే చూడలేదు. నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. ఒక్కసారి అయితే మీరు స్టోర్ చూడండి అసలు ఎంత పెద్దదా అనేది ఒక్కటి. సో ఇంకా మనమైతే లేట్ చేయకుండా ఒక్కొక్క ఐటెం అయితే చూసేసుకుందాము. ఇంకా నాకైతే ఇన్ని ఐటమ్స్ చూసాక ఫస్ట్ చేసిన పని ఏంటంటే అసలు ఎంత బ్యాలెన్స్ ఉంది ఈ అకౌంట్లో అని అయితే ఫస్ట్ చెక్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే అన్ని ఐటమ్స్ తీసి అయితే నాకు కార్ట్లో పెట్టుకోవాలన్నంత హ్యాపీగా అనిపించింది ఇక్కడ. మళ్ళీ చూడండి ఆ ప్లేట్ మీద అయితే మళ్ళీ పెట్టడానికి గాజు మూత ఒకటి. నాలాంటి వాళ్ళు అయితే ఫస్ట్ డేకే దాన్ని బగలు కొట్టేసి కూర్చోబెడతారు. जग डिनर माइक्रोवेवबल योमा లేదైతే తెలీదు, జనరల్గా అయితే రాస్తారు. వీళ్ళకి ఏం రాసారో కూడా అయితే మనకైతే తెలియట్లేదు కదా. సో అదే పెద్ద ప్రాబ్లం అనమాట. వీళ్ళకి అందరికీ ఇట్లా రింగ్ చేసి ప్రాపర్ ఫార్మల్ డైనింగ్ చేసే వాళ్ళకైతే ఇవన్నీ కావాలి సెట్స్ అయితే. మీకైతే ఏది నచ్చుతుంది అని అయితే కామెంట్స్లో ప్రొవైడ్ చేయండి. నాకైతే ఇలాంటివి అంటే చాలా ఇష్టం. అసలు కప్స్ అండి, కప్స్ నాకు టీ కప్స్ పిచ్చి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే నేను టీ తాగాను అంతే. సో ఇంట్లో అట్లా పడి ఉంటున్నాయి. ఇక్కడ చూడండి అసలు ఎలా ఉన్నాయి మొత్తం కూడా. కలర్స్ అయితే కలర్ఫుల్గా ఉన్నాయి. వావ్, ఈ చూడండి బుడ్డి ఇచ్చి యాస్ట్రేస్ అనుకుంటా. నేను ఒకదాన్ని, నాకు ఏందో అనేది అయితే తెలియదు కానీ ఆడ బడైతే తిరుగుతున్నా. మనకు ఒకటి ఇష్టం ఉంటే కార్డ్స్ పెట్టుకోవటానికి చూడండి హ్యాండ్ భలే ఉంది. హ్యాండ్ వాళ్ళు డిస్ప్లేకి పెట్టారో ఏం పెట్టారో కూడా తెలియదు. ఫార్మల్ డైనింగ్కి అయితే కావాల్సిన సామాన్లు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. బాగుంది ఇది పక్షి అయితే బాగుంది కదా. ఇది చూడండి భలే ఉంది, రాయల్గా ఉంది. ఇక్కడ రేట్ పెట్టారు, ఎంత పెట్టారు అది అర్థం కూడా కావట్లేదు. 340 అది రేటా? చాలా బాగుంది. ఇందులో టిష్యూస్ అట్లా పెట్టుకోవచ్చు. క్యూట్. ఇందులో చూడండి స్నాక్స్ అవి పెట్టుకోవటానికి. ఇదైతే నచ్చింది కొంచెం. ఫస్ట్ అయితే ఇలా అన్నీ చూపిస్తున్నాను వీడియోస్లో. మళ్ళీ తర్వాత ఏంటంటే వీడియో అయిపోయాక మళ్ళీ అప్పుడైతే కొనుక్కోవచ్చు ఏ ఐటెం బాగుంది అనేది. ఎందుకంటే మళ్ళీ గాజు ఐటెం కదా, సో పగిలిపోయింది అంటే మనకి చాలా కష్టం 2 పనులు ఒకేసారి చేస్తే. అందుకోసం ఇలా చేస్తున్నాను అనమాట. పైన అయితే అట్లా లెమన్ వాటర్ కానీ ఫ్రూట్ కానీ అట్లా అయితే పెట్టుకుంటారు. సో ప్లేట్స్ బాగున్నాయి కదా, డిఫరెంట్ మోడల్స్ కదా. కాకపోతే ఈ మోడల్స్తో ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ ప్లేట్స్ ఉన్నాయి కదండి, ఈ ప్లేట్స్ ప్రాబ్లం ఏమొస్తుందంటే మనం అన్నం తినే వాళ్ళకి ఇప్పటికి కొంచెమే సర్కిల్లో అయితేనే యూజ్ అవుతుంది, మిగతా యూజ్ అయితే అవ్వట్లేదు అనమాట. సో అన్నం కలుపుకునే వాళ్ళకైతే ప్రాబ్లము ఉంది. ఇది ఎందుకు టిష్యూకా తెలియదు. దీనిపైన అయితే స్నాక్స్ అవి పెట్టుకోవటానికి. కింద చూడండి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. మరీ యాంటిక్ నా వల్ల కాదండి ఈ యాంటిక్ అయితే. ఇక్కడైతే కొంచెం యాంటిక్ పీసెస్ అయితే ఉన్నాయండి. అండ్ అదే కాదు, ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మనకైతే డీసెంట్ బౌల్స్ అయితే ఒక 600 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ 4000 రూపాయలు పెడితే ఒక మంచి డిన్నర్ సెట్ అయితే వస్తుంది. ఆ ప్రైస్ చెప్పాలంటే అదే మెటీరియల్ ఇండియాలో అయితే చాలా ఎక్స్పెన్స్ ఉంటాయి, ఇక్కడైతే చాలా తక్కువ ఉన్నాయి. అండ్ మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి. ఏంటంటే ఈ కొంచెం హై క్లాస్ 5 స్టార్ హోటల్స్ అట్లా యూజ్ చేసుకోవడానికి అన్నట్టు పెట్టారు ఇక్కడ కలెక్షన్స్. అయితే వాళ్ళైతే బల్క్ లాగా తీసుకొని వెళ్తారు కదా, సో అది మెయిన్ అనమాట ఈ మాల్ పర్పస్. కానీ మనం ఇట్లా రెసిడెన్షియల్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బౌల్స్ ఏంటి, కింద హోల్ ఉంది అనుకున్నారు, పైన బౌల్ ఉంది, కిందేమో మళ్ళీ సపరేట్ కంటైనర్ లాగా పెట్టారు.
సో ఆ కింద పైన బౌల్లో అయితే ఫుడ్ పెడతారు, ఆ కింద అయితే ఏదైనా బఫెట్లో కొంచెం వేడిగా ఉండేటట్టు పెడతారు కదా, చిన్న క్యాండిల్ టైప్ అట్లా. సో అది పెట్టేసి ఇచ్చారనుకోండి, పైన అయితే మంచి ఫుడ్ వేడిగా ఉంటుంది. అట్లా చూడండి అన్ని సైజెస్లోనూ ఉన్నాయి, మన రైస్ పెట్టుకోవటానికి ఇంకా ట్రేస్లోనూ ఉన్నాయి. చిన్న బౌల్స్ నుంచి పెద్ద ట్రేస్, మనం ఈవెన్ కుక్ చేసుకోవటానికి స్టవ్ పైన కుక్ చేసుకునే అంత వాటిల్లో కూడా ఉన్నాయి. ఇక చూడండి ఎలా ఉంది. నాకైతే ఈ భలే నచ్చినాయి అసలు. కొన్ని అయితే తీసుకున్నాను ఇంటికైతే. 1000 రూపాయలు పెట్టేసి నాకైతే మంచి అట్లాంటిది అయితే బౌల్ అయితే వచ్చేసింది సెట్. సో ఇంకా నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది ప్రైస్ అయితే. నాకు అవసరం ఉన్నా లేకున్నా అయితే కొన్ని అయితే తీసుకొని ఇంట్లో పెట్టేసుకున్నాను నేనైతే. ఈ బౌల్ అయితే తీసుకున్నాను, అటు ఇటు హ్యాండిల్స్ ఉన్నాయి కదా, అది ఒక్కటి వచ్చేసి 650 రూపాయలు అయితే పడిందనమాట. మీకైతే ఎలా అనిపించింది కాస్ట్ అయితే? ఇక్కడ కలెక్షన్ అయితే ఎలా ఉన్నాయో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే షేర్ చేయండి. నాకైతే ఇలా కిచెన్ సామాన్ల మధ్యలో ఉంటే నాకు చాలా ఇష్టం. అంటే నేను ఒక్కదాన్నే ఇలా బిహేవ్ చేస్తానా, లేకపోతే నాలాగా కూడా ఎవరైనా ఉన్నారో ఏమో తెలుసుకోవాలని ఉంది. సో తప్పకుండా అయితే మీకు ఎవరికైనా ఇలాంటి ఇష్టం ఉంటే మాత్రం తప్పకుండా మీకు ఒపీనియన్ అయితే షేర్ చేయండి కామెంట్స్లో. ఫేమస్ యాక్చువల్లీ వీళ్ళు ఈ కలర్స్తో నూడిల్స్ కానీ ఈ కలర్ ఎక్కువ ఇట్లా తీసుకుంటారు వీళ్ళు ఎక్కువ మంది. బాగుంది. ఇదేంటిది, దేనికి యూస్ చేస్తారు? టెక్స్చర్ ఒకటి వేరుంది, అంటే లేటే కానీ టెక్స్చర్ ఒకటి వేరుంది. చాలా బాగా అనిపించింది. ఇంకా అర్థం కావట్లేదు, అన్నీ బాగున్నాయి. అంటే ఒకటి బాగుంటే నేను అనుకోవాలి, కాకపోతే ఇక్కడ అన్నీ బాగున్నాయి చూడటానికైతే. ఈ డిష్లు అన్నీ చూడండి, ఫ్రూట్స్ పెట్టడానికి ఇది నేనేం కొన్నా. వావ్, ఇది సర్వ్ చేసేయడానికి అయితే నాకు భలే ఉన్నాయి కదా. ఎందుకు పెట్టాలా, ఎందుకు వాడుకుంటారో కూడా తెలియదు, ప్రాపర్గా ఎందుకు వాడుకుంటారో కూడా తెలియదు. నా దగ్గర కుకింగ్ అయితే భలే ఉన్నాయి కదా, చిన్న చిన్న వంటలు చేసుకునే మినియేచర్ కుకింగ్ అయితే చాలా బాగుంది. ప్యాచ్ లాగా పెట్టేశారు. దోశ చేయన్న这个多少钱？一套连带这个对吧？啊，还连这个一套。 OK，两的，吃多少钱？哥哥一号记多钱了？什么？几号？那个160。 160. ఓకే, మొత్తం 160 అంట ఇదంతా. సో చూద్దాంలే ఇది తీసుకుందామా లేదా అనేది అయితే మళ్ళీ. ఇంక ఇక్కడైతే కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అయితే ఉన్నవి. ఇంకా అవే కాదు, చాలా స్టీల్ సామాన్లు అవి కూడా ఉన్నాయి. ఇంకా ఇదొక్క షాపే మనం చూసాము, ఇదైతే మొత్తం 3 ఫ్లోర్ షాపింగ్ మాల్ అనమాట. సో మనం డిఫరెంట్ ఐటమ్స్ అయితే చూద్దాం ఇంకా నెక్స్ట్ వీడియోస్లో. సో నేనైతే ఏం కొన్నానో అవి అయితే మళ్ళీ నేను పెడుతూ ఉంటాను అవి కూడా. అండ్ మీకైతే ఎలా ఉంది దాని అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ ఎంకరేజ్ ద ఛానల్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ గిన్నె అయితే భలే ఉంది కదా, అంటే చుట్టూ బౌల్స్ మంచి చిన్న చిన్నవి అయితే. సో బాగుంది నాకైతే ఇది.